ఈ రోజులలో సైలెంట్ కిల్లర్గా చెప్పేటటువంటి ఒక పెద్ద సమస్య ఉంది. ఇదే అధిక రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. ఇలాంటప్పుడు దీన్ని సహజంగా తగ్గించుకునేటువంటి మార్గాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో అందరికీ అవసరమైనటువంటి ఒక ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. రక్తపోటు, హై బ్లడ్ ప్రెషర్. దీన్ని సహజంగా తగ్గించుకోవడానికి ఒక 9 రకాల మార్గాలు ఉన్నాయి. వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, మోడర్న్ లైఫ్ స్టైల్లో, ఆధునిక జీవన శైలిలో అధిక రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్, ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే ఇది ఒక సాధారణ సమస్య కింద మారిపోయింది. గుండె జబ్బులు, స్ట్రోక్ అంటే బ్రెయిన్ స్ట్రోకు, ఇలాంటి వాటికి ఇది ప్రధాన కారణం కింద ఉంటుంది. ఆయుర్వేదం ప్రకారంగా అధిక రక్తపోటు అనేది ప్రధానంగా వాతం అంటే చలనం, అలాగే పిత్తం అంటే వేడి, ఈ జీవక్రియలో ఉండేటువంటి మార్పుల వల్ల, ఈ దోషాల వల్ల వస్తూ ఉంటుంది. ముఖ్యంగా రక్తధాతు అంటే రక్తంలో ఉండేటువంటి దోషాల కారణంగా ఇది వస్తూ ఉంటుంది. దీన్ని తగ్గించుకోవడానికి మన లైఫ్ స్టైల్లో, మన జీవన శైలిలో మార్పులు చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. దీన్ని ఆయుర్వేదంలో నిదాన పరివర్జనం అంటారు, అంటే కారణాన్ని తొలగించడం. ఇది నిజానికి ఆయుర్వేద మూల సిద్ధాంతం. మందులతో పాటుగా కొన్ని సులభంగా ఉండేటువంటి సరళమైన అలవాట్లు, ఇవి మీ రక్తపోటుని అదుపులో ఉంచడానికి అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఇక్కడ ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది సహజంగా రక్తపోటుని తగ్గించుకోవడానికి తోడ్పడేటువంటి ఒక 9 సహజ మార్గాలు. ఒక రకంగా ఇవి చిట్కాలని చెప్పొచ్చు. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఒకటి ఉంది, బరువు. ఈ అధికంగా ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉంటే ఆ బరువు తగ్గడం అనేది చాలా ముఖ్యం. అద్భుతమైన మార్పు కనిపిస్తుంది. రక్తపోటు పెరిగినప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి అన్నిటికంటే ఎఫెక్టివ్గా ఉండేటువంటి మార్గాలలో బరువు తగ్గడం అనేది ఒకటి. మీకు తెలుసు లేదా, కేవలం ఒక 3 నుంచి 5 కిలోల బరువు తగ్గినప్పటికీ కూడా మీ రక్తపోటు పైన అది గణనీయమైనటువంటి ఒక మార్పుని చూపిస్తుంది. అసలు హైట్కి తగ్గట్టుగా వెయిట్ ఎలా ఉండాలి అంటే, హైట్ ఇన్ సెంటీమీటర్స్ -100 ఇస్ ద డిజైరబుల్ మ్యాక్సిమం వెయిట్ ఇన్ కిలోస్. ఇది లెక్క. మీరు ఒకవేళ 165 సెంటీమీటర్లు ఉంటే 100 తీసేయండి, 65 అనేది ఆన్సర్ వస్తుంది. అంటే 65 కిలోలు మీరు ఉండాలి. ఇలాగా ఉండలేదనుకోండి, ఆ బరువుకి డిజైరబుల్ వెయిట్కి మీరు తగ్గడానికి ట్రై చేయాలి. కనీసం చెప్పుకున్నట్టుగా 3 నుంచి 5 కిలోలు తగ్గిన మంచి మార్పు కనిపిస్తుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. చూడండి, ఆహారం సమస్యను పెంచుతుంది, తగ్గిస్తుంది. కాబట్టి కరెక్ట్ ఆహారం అనేది మనం తెలుసుకోవాలి. ముడి ధాన్యాలు, పండ్లు, కూరగాయలు, అలాగే కొవ్వు తక్కువ ఉండేటువంటి పాల ఉత్పత్తులు, వీటిని మీ ఆహారంలో చేర్చుకోండి. ఏంటి, ముడి ధాన్యాలు అంటే రా గ్రెయిన్స్, అలాగే పండ్లు ఫైబర్తో సహా ఉండాలి, పొట్టుతో సహా. అలాగే కూరగాయలు కూడా అంతే. అలాగే కొవ్వు తక్కువ పాలు, అంటే వీటిలో 3 రకాల పాలు ఉంటాయి. ఒకటి హోల్ మిల్క్, 2 టోన్డ్ మిల్క్, స్కిమ్డ్ మిల్క్. టోన్డ్ మిల్క్ కానీ స్కిమ్డ్ మిల్క్ కానీ మీరు వాడుకోవడానికి ట్రై చేయాలి. ఇక ఇక్కడ అతి ముఖ్యమైన మరొక విషయం ఏంటంటే, కొన్ని మానేయాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకు ఫ్యాట్ అంటే సంతృప్త కొవ్వు అంటారు, అంటే శాచురేటెడ్ ఫ్యాట్. అలాగే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేటువంటి ఆహారం అంటే మాంసాహారం. ఇలాంటివి ఇవి మానేయటం అవసరం. ఇది ఒకవేళ ఇలా తీసుకున్నారనుకోండి, అంటే మీరు ఇప్పుడు మనం మొట్టమొదటి చెప్పుకున్నటువంటి పండ్లు, కూరగాయలు ఎలాంటి వీటికి మీరు స్టిక్ ఆన్ అయితే కనీసం 11 mm మెర్క్యూరీ, అంటే బీపీని మనం బ్లడ్ ప్రెషర్ని మెర్క్యూరీ తోటి కొలుస్తాం కదా, 11 mm వరకు ఇది తగ్గించగలిగేటువంటి అవకాశం ఉంది. దీనిపైన బాగా విస్తృతంగా పరిశోధన చేసి డాష్ అంటే డైటరీ అప్రోచెస్ టు స్టాప్ హైపర్ టెన్షన్ డాష్ డైట్ అంటారు. దీన్ని ప్రపోజ్ చేసింది అమెరికా. దీన్ని ప్రపంచం అంతా కూడా ఫాలో అవుతూ ఉంది. ఇక క్రమం తప్పకుండా ఎక్సర్సైజ్ చేయడం అనేది చాలా ముఖ్యం. అర్ధశక్తిగా వ్యాయామం చేయమని ఆయుర్వేదం చెప్తుంది. అంటే మీ శక్తిలో సగం వినియోగించి ఎక్సర్సైజ్ చేయాలి. రక్తపోటుని తగ్గించుకోవాలంటే వ్యాయామం తప్పనిసరి. ప్రతిరోజు కనీసం ఒక 30 నిమిషాల పాటు ఎక్సర్సైజ్ చేయడానికి ట్రై చేయండి. వేగంగా నడవచ్చు, సైక్లింగ్ చేయొచ్చు బెస్ట్. ఒకవేళ మీకు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయనుకోండి, నడక్కండి, సైక్లింగ్ బెస్ట్. లేదా అన్నిటికంటే బెస్ట్ ఈదటం. ఇలాంటివి ఏదైనా ఒక తేలికపాటి నుంచి మధ్యమ స్థాయి ఎక్సర్సైజ్ మీరు ఎంచుకొని చేస్తూ ఉంటే రక్తపోటు విషయంలో గణనీయమైన మార్పు వస్తుంది. ఇక అన్నిటికీ మించి ఇక్కడ అతి కీలకమైన విషయం ఏంటంటే సోడియం. ఉప్పులో సోడియం ఉంటుంది, కాబట్టి ఉప్పును తగ్గించాలి. మెయిన్గా సోడియం తగ్గించాలి. ఒక్కోసారి మీకు ఉప్పు తెలియకుండా ఉంటుంది, సోడియం ఉండే అవకాశం ఉంది. ఉదాహరణకు టమాటా కచ్చప్పులు కానీ ఇలాంటివి. కాబట్టి ఓవరాల్గా సోడియం తగ్గించాలి. మీ ఆహారంలో ఈ సోడియం తగ్గించడం వల్ల రక్తపోటు చాలా ఎఫెక్టివ్గా తగ్గుతుంది. రోజుకి మామూలుగా రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఎంత అంటే 2300 మిల్లీగ్రాములు. కాబట్టి అంతకంటే తక్కువ ఉండేలాగా ఈ సోడియం చూసుకోవాలి. ఒకవేళ మీకు ఓవర్గా రక్తపోటు ఉందనుకోండి, ఇంకా తగ్గించి 1500 మిల్లీగ్రామ్స్ ఉండేలాగా చూసుకోవాలి సోడియం అనేది. ఉప్పుకి బదులుగా మీరు సుగంధ ద్రవ్యాలు వాడితే సాల్ట్ సబ్స్టిట్యూట్స్ అంటారు, ఉప్పు వాడాల్సిన అవసరం ఉండదు. ఉదాహరణకు ఇప్పుడు మీరు అల్లం వేసుకున్నారనుకోండి,
పచ్చిమిర్చి వేసుకున్నారనుకోండి, పసుపు వేసుకున్నారనుకోండి, లేదా పుదీనా లేకపోతే కొత్తిమీర ఇలాంటివి వేసుకున్నారనుకోండి, నిమ్మరసం పిండుకున్నారనుకోండి, అప్పుడు మీకు అదనంగా ఉప్పు వేసుకోవాలని అనిపించదు. అలాగే కొన్ని మూలికలు కూడా ఇలాంటివి మీరు వాడుకుంటే మీ వంటకాల రుచి పెంచితే మీకు ఆటోమేటిక్గా ఉప్పు వాడాల్సిన అవసరం ఉండదు. ఇక అతి ముఖ్యమైనది ఈ ఆల్కహాల్ని కూడా రెస్ట్రిక్ట్ చేయండి, పరిమితం చేయండి. పూర్తిగా మానేయగలిగితే అద్భుతం. ఎక్కువగా ఈ ఆల్కహాల్ తీసుకోవటం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అంటే ఏ స్థాయిలో ఆల్కహాల్ తీసుకున్నా సురక్షితం కాదు. కొంతమంది వాదిస్తూ ఉంటారు ఆల్కహాల్ మంచిది, రోజుకు పెగ్గు తీసుకోవచ్చని. కానీ దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. ఫ్యాటీ లివర్ వల్ల ఆ ఫ్యాట్ రక్తనాళాల్లో చేరుతుంది, అది బ్లాక్స్ క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాగ అనేక రిస్కులు ఉంటాయి. అలాగే ఆల్కహాల్ అంతా కూడా ఎంటీ క్యాలరీలెస్ అంటే ఏంటంటే ఒక 2-3 చారెళ్ళు పంచదారని అలా బొక్కేసినట్టు అనమాట. అంత క్యాలరీలు దీంట్లో ఉంటాయి ఆల్కహాల్లో. కాబట్టి మీ డైలీ లైఫ్లో ఈ ఆల్కహాల్ని పూర్తిగా తొలగించేది. ఒకవేళ మరీ కష్టం అనుకుంటే అప్పుడు దాని వినియోగాన్ని న్యూ ఇయర్కో లేకపోతే ఏ స్పెషల్ అకేషన్స్కో పరిమితం చేసుకోండి. నా సలహా ఏంటంటే పూర్తిగా మానేయటమే మంచిది అనేది. అంటే స్ట్రిక్ట్గా దానికి నో చెప్పటమే మంచిది. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే కెఫీన్ కూడా తగ్గించడం చాలా ముఖ్యం. కెఫీన్ ఉండేటువంటిది ఏమిటి? కాఫీ, టీ, ఇంకా చాక్లెట్స్, కోలా డ్రింక్స్ ఇలాంటివి. కాఫీలో మామూలుగా ఒక రకంగా కొంత ప్రయోజనం ఉంటుంది. కానీ ఒకవేళ హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి, అది కాఫీ మంచిది కాదు, కెఫీన్ మంచిది కాదు. కాబట్టి ఇది తాత్కాలికంగా రక్తపోటుని పెంచడానికి కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి కాఫీ వినియోగాన్ని బాగా రెస్ట్రిక్ట్ చేయండి. జస్ట్ రోజుకి ఒక కప్పుకి పరిమితం చేయండి. ఇక అతి ముఖ్యమైనది ఏంటంటే ప్రతి రాత్రి కూడా చక్కగా నిద్రపోండి. అందుకే ఆకలి అన్ని రోగాలను పోగొడితే నిద్ర సగం రోగాలను పోగొడుతుందని సామెత. ప్రతి రాత్రి కూడా 7 గంటల కంటే తక్కువ నిద్రపోవటం అనేది అధిక రక్తపోటు కారణం అవుతూ ఉంటుంది. కాబట్టి మీరు మినిమం 7 అవర్స్ మీకు స్లీప్ ఉండాలి. అంతకంటే ఇంకెక్కువ ఉన్నా మంచిదే. ప్రతిరోజు 7-9 గంటలు నాణ్యమైన నిద్ర కోసం మీరు ట్రై చేయండి. ఇది మీ రక్తపోటు స్థాయిని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. అందుకే మించి ఒత్తిడిని తగ్గించుకోవటం అనేది చాలా ముఖ్యం. ఒత్తిడి వల్ల అనేక సమస్యలు వస్తాయి. ఎక్కువ కాలం పాటు మీరు ఒత్తిడి పడుతుంది అనుకోండి, హానికరం. కాబట్టి అధిక రక్తపోటుకి కూడా ఇది దారితీస్తుంది. కాబట్టి ఒత్తిడిని ఎలా తగ్గించుకోవచ్చు? ధ్యానం చేయొచ్చు, అలాగే బాగా డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా యోగాసనాలు వేయొచ్చు, లేకపోతే కళారాధన ఏదైనా పెయింటింగ్, డ్రాయింగ్, సింగింగ్ ఇలాంటివి చేయొచ్చు. రక్తపోటుని మీరు కంట్రోల్ చేయాలనుకుంటే బెస్ట్ పద్ధతి ఏంటంటే ప్రకృతిలో ఎక్కువ టైం గడపడం. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే స్మోకింగ్ చేయటం అనేది ఎంత మాత్రం మంచిది కాదు. పొగ తాగటం మానేయండి. పొగ తాగటం వల్ల రక్తపోటు చాలా గణనీయంగా పెరిగిపోతుంది. అంతేకాదు ఇది రక్తనాళానికి హాని చేస్తుంది. పొగ తాగటం మానేయటానికి అవసరమైన నిర్ణయాలు మీరు తీసుకోండి. దీని ద్వారా కాలక్రమేణా రక్తపోటు అనేది మెరుగుపడుతుంది. పొగ తాగటం మానేయడం ఎట్లా అంటే దాన్ని అసలు ఆలోచించకుండా ఉండటమే బెస్ట్, అన్నిటికంటే ఉత్తమమైన పద్ధతి. కాబట్టి చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే రక్తపోటుని సహజంగా కంట్రోల్ చేయడానికి మనం ట్రై చేయాలి. ఎందుకంటే ఫర్ ఎవ్రీ ఇల్ దెర్ ఇస్ ఎ పిల్ అనుకోకూడదు. ఈ జీవనశైలి మార్పులు, ఆయుర్వేదంలో ఉండేటువంటి దినచర్య అంటే రోజువారీ యాక్టివిటీస్, ఋతుచర్య అంటే ఋతుల వారీగా చేసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు వీటి సూత్రాలకి అనుగుణంగా ఉంటుంది. శరీరము, మనస్సు, ఆత్మ వీటి మధ్య సమతుల్యతను కాపాడుకోవటం ద్వారానే హార్ట్ హెల్త్ని మనం ఇంప్రూవ్ చేయొచ్చు, దాని ఎఫిషియన్సీని పెంచవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవటం చాలా అవసరం. దీనికోసం ప్రాణవాయువు అంటే జీవశక్తి ఉంటుంది కదా, దాని ప్రవాహాన్ని మనం ఇంప్రూవ్ చేయడం అనేది చాలా అవసరం. అంటే ధ్యానంతో పాటుగా ఈ దీర్ఘశ్వాసలు ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. అలాగే ఆహారంలో రసధాతు అంటే రక్తం నాణ్యతని పెంచుకోవడం ముఖ్యం. దానికి సాత్విక ఆహారం తీసుకోవడం ముఖ్యం. ఇలా ఈ 9 చిట్కాలని మీరు నిబద్ధతతోటి పాటిస్తే ఇది గుండెపైన భారం తగ్గిస్తుంది, రక్తపోటుని అదుపులోకి తెస్తుంది, క్రానిక్గా అంటే దీర్ఘకాలం పాటు ఏదైనా సమస్య ఉంటే వాటిని తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుంది. దీంతో మీ ఓవరాల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ప్రధానంగా ఓజస్సు అంటే జీవశక్తిని ఇంప్రూవ్ చేయడానికి ఇది సహాయపడుతుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. Stay healthy, stay happy, be positive, keep smiling. Love you all. Subham.